చూసుకుంటే సినిమా ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగిందండి. 10 కోట్ల నుంచి 100 పోయి 100 నుంచి ఈరోజు 1000 కోట్లు ప్రొడక్షన్ కాస్ట్ పెంచేసి ఒక హీరోకి 300 కోట్లు, ఓ డైరెక్టర్కి 200 కోట్లు, ఒక్కొక్క ఆర్టిస్ట్ వస్తే 10 క్యారవాన్లు, మెయింటెనెన్స్, కోట్లు కోట్లు కలెక్షన్. ఈ కలెక్షన్ అంతా ఎవరి మీద పడుతుంది? సామాన్యుడి మీద. రామ్ గోపాల్ వర్మ చెప్పింది తప్పు. ఆయన ఏదో మాట్లాడుతుంటాడు, ఏదో మాట్లాడుతాడో తెలియదు. ఎందుకంటే 7 స్టార్ అంటాడు. అసలు సినిమా రిచ్ పర్సన్ చూడండి. రిచ్ పర్సన్ వాళ్ళందరూ కూడా ఎప్పుడో వచ్చినప్పుడు లేదా ఓటీటీలో హోమ్ థియేటర్లో చూస్తాడు. మరి థియేటర్కి వెళ్ళి చూసేది ఫ్యాన్స్. ఎవరైతే ఫ్యాన్స్ మీద డెవలప్ అయిన హీరోలు ఎవరైతే ఉన్నారో ఫ్యాన్సే లైఫ్ అంటారు, మీరు లేనిది మేము లేమంటారు. వాళ్ళ దగ్గరే ఈ దోపిడీ జరుగుతుంది. ఆయన కోపం ఉందేమో బన్నీ మీద. బన్నీ ఫ్యాన్స్ అందరినీ వాళ్ళ అంటే స్టార్, అది 7 స్టార్ హోటల్ది, అది మీరంతా దానికి పనికిరారా బాబు అన్నట్టుగా ఏమన్నా ఆయన ఇంకో మాట చెప్పేశాడు. ఆయన ధరలు పెరిగినాయి, ఏమన్నా కాస్ట్లీ అని చెప్పని కూడా చూడకండి, ఇంట్లో కూర్చోండి, అయిపోయిన తర్వాత చూడండి అంటున్నాడు. ఆయన డైరెక్ట్గా చెప్పేశాడు. అది ఒక ఎంటర్టైన్మెంట్ సామాన్యుల కోసమే అండి. పెద్దవాళ్ళకి ఎన్ని ఎంటర్టైన్మెంట్స్, రకరకాల ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి. రిచ్ ఉన్న పర్సన్స్కి వాడి సినిమా చూడు, రకరకాల ఎంటర్టైన్మెంట్స్ ఉంది. సినిమా సామాన్యుడికి ఎంటర్టైన్మెంట్ కోసమే సినిమా పుట్టింది. గతంలో సినిమా అంటే 100 రోజులు సినిమా ఆడేదండి. ఈ రోజుల పరిస్థితి ఏంటంటే ఓన్లీ 3 days, ఫ్రైడే, సాటర్డే, సండే. సినిమా బాగలేదంటే మండే మార్నింగ్ షోకి నో టికెట్స్. సో 3 days సినిమాకి వచ్చింది కాబట్టి ఇప్పుడు వీళ్ళ యొక్క ప్లాన్ ఏంటంటే ఈ 3 రోజుల్లోనే ఈ 1000 కోట్లు లాగాలి ప్రజల నుంచి. సినిమా అభిమానం ఉన్న వాళ్ళు, సినిమాకి ఫ్యాన్స్ ఉండి, సినిమా చూడాలనే క్రేజ్ ఉండి, ఒక వీక్నెస్ పాయింట్ ఏదైతే వీక్ పాయింట్ ఉందో ప్రజల్లో, ఆ వీక్ పాయింట్ని క్యాచ్ చేస్తానికి బెనిఫిట్ షోలని రకరకాల ఈ అమౌంట్ తోటి, అంటే దీనికి గవర్నమెంట్ కూడా సపోర్ట్ అయిందంటే వాళ్ళకి GST వస్తుందని చూస్తున్నారేమో కానీ సామాన్యుడు నష్టపోతుందనే సంగతి చూడట్లేదు. తర్వాత ఇండస్ట్రీ డ్యామేజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే మాలాంటి వాళ్ళు 5 కోట్లు 10 కోట్లతో సినిమా తీస్తే మేము ఇక్కడ ఆనం, మేము ఇక్కడ కనిపించాం. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒక చెప్తానండి. లాస్ట్ ఇయర్ 525 సినిమాలు సెన్సార్ అయ్యింది. సరే, రన్నింగ్ ఉన్న సినిమాలన్నీ పక్కకు పెడితే 2023లో 525 సినిమాలు సెన్సార్ తెలుగులో అయినాయి. హిందీలో 750 సినిమాలు సెన్సార్ అయింది. అదర్ లాంగ్వేజెస్లో కూడా మన తెలుగు కంటే తక్కువనే అయినాయి. సో 525 సినిమాలు సెన్సార్ అవుతే ఇందులో 500 సినిమాలు కొట్టుకుపోయినాయండి. కేవలం ఒక 25 సినిమాలు, ఏది 500, కల్కి ఇలాంటి సినిమాలు 500, 300, 500, 1000 కోట్లు పెట్టిన సినిమాలు మాత్రమే హైప్ చేయడము, హై పబ్లిసిటీ, పబ్లిక్ని రెచ్చగొట్టి థియేటర్కి తీసుకొచ్చి వీళ్ళేమైపోతుందంటే 500, 1000 రూపాయలు పెట్టి నెక్స్ట్ చిన్న సినిమాకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత వారి దగ్గర ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళాలంటే 5000 రూపాయలు కావాలి సార్. ఈరోజు మామూలుగా కూడా జనరల్గా కూడా 600 రూపాయలు ఉంది టికెట్ థియేటర్లో. బెనిఫిట్ షోకి 800 రూపీస్ ఎక్స్ట్రా పెడితే మామూలు కూడా మల్టీప్లెక్స్లలో 500-600 రూపాయలు ఉందో. ఒక ఫ్యామిలీతో వెళ్ళాలంటే వాడు 5000 రూపాయలు, వాడికి వచ్చే జీతము 20,000 ఉందో సామాన్యుడు అనుకోండి, వాడు 25% శాలరీ ఇవ్వాలి ఒక్కరోజు సినిమాకి పెట్టాల్సిన పరిస్థితి. అంటే ఇది ఏమంటారు కదా, వైన్స్ బార్ షాప్ల కంటే ఎక్కువైపోయింది. ఒకటే రోజు డ్యామేజ్ అవుతుంది. ఒకవేళ సినిమా బాగలేదనుకోండి వాడు ఎంతో బాధపడుతూ వస్తాడు. సో ఫస్ట్ డే వాడి హైప్లో నేను చూడాలని క్రేజ్తో వెళ్ళేది ఫ్యాన్ మాత్రమే. ఆ ఫ్యాన్ నుంచి, ఆ ఫ్యాన్స్ దగ్గర నుంచి డబ్బులు లాగడం, ఇది ఒక రకమైన దోపిడీ. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీ డ్యామేజ్ అవుతుంది, టోటల్లీ డ్యామేజ్. ఇప్పుడు పెద్ద సినిమా చేయకపోతే అలాంటి చిన్న సినిమాలు థియేటర్లకు రావడం లేదు జనం. ఎందుకంటే హైప్ లేదు కాబట్టి, హై పబ్లిసిటీ లేదు. ఇప్పుడు మేము 5 కోట్లతో సినిమా తీసి ఇలా పబ్లిక్ రాని పరిస్థితి వచ్చింది. ఇలా ఏముందిలే నెక్స్ట్ వీక్ ఓటీటీలో చూద్దామనే పరిస్థితి వచ్చి ఈరోజు థియేటర్లకి జనం రావడం లేదు. థియేటర్లకి జనం రాకపోవడం కారణం తెలిసే ఇలాంటి హైప్ చేయడం వల్లనే. ఈ హైప్ చేయడం వల్ల మార్కెట్ డౌన్ అయిపోయి వాడు ఈ ఒక్క సినిమా చూసి మళ్ళీ నెల పెద్ద సినిమా వచ్చినప్పటికే వాడు ఎట్లాగో మళ్ళీ పెద్ద సినిమా చూడాలనే దాంట్లో ఫిక్స్ అయిపోయి పెద్ద స్టార్ సినిమాలే చూస్తున్నాడు. సో చిన్న సినిమాలు దీంట్లో టోటల్గా కొట్టుకపోతున్నాయండి, డ్యామేజ్ అవుతున్నాయి. రైట్. వెంకట్ గారు, ఇంకొక విషయం చెప్పాలి మీరు ఇక్కడ. అసలు సినిమా హీరోకు ఎంత ఇవ్వాలి అన్నది ఎవరు డిసైడ్ చేస్తారు? ఏ ప్రాతిపదికన డిసైడ్ చేస్తారు? ఇవాళ ఒక హీరో, ఒక ఆయన ఇవాళ ఈ సినిమా మనం ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప 2 చూసుకుంటే ఆయన అల్లు అర్జున్ గారు ఆల్మోస్ట్ 300 కోట్లు అంటారు. అది నిజమో కాదో తెలియదు, ఇంకా పూర్తిగా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
అంటే ఆయన ఫ్యామిలీ ఆయన 2-3 తరాలకు సరిపడే విధంగా ఒక సినిమా మీద సంపాదించేసుకుంటాడు, ఆయనకి ఇస్తారు. అది ఏ ప్రాతిపదికన ఇస్తారు? ఆయనకు కానీ, లేకపోతే హీరోయిన్కి కానీ, లేకపోతే డైరెక్టర్కి కానీ ఏ ప్రాతిపదికన ఇస్తారు? ఇది రేట్లన్నీ డిసైడ్ చేయాల్సింది ఎవరు? ఇప్పుడు రేపు గవర్నమెంటు మాకు ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది, ధరలు పెంచండి అని చెప్పనగానే అసలు ఏ ప్రాతిపదికన మీరు ఖర్చులు పెట్టినరా బాబు అని చెప్పి అడగకుండానే పర్మిషన్ ఇవ్వడం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక ప్రాతిపదిక ఏం లేదు సార్. హీరో క్రేజ్ని బట్టి లాస్ట్ సినిమా మార్కెట్ ఎట్లా ఉంది, లాస్ట్ మార్కెట్ ఎంత చేసింది, 500 కోట్లు చేసింది అనుకోండి, 500 కోట్లు హీరో 50% నాకే ఇవ్వమనే పరిస్థితి వచ్చింది ఈరోజు. ఎందుకంటే నా ఫేస్ వాల్యూతోటే కదా సినిమా నడిచేది, నాకే కావాలనే పరిస్థితి ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో ఉంది. పెద్ద హీరోలు మొత్తము షేర్ అడుగుతున్నారు. సో నా లాస్ట్ మార్కెట్ నాది 500 వచ్చింది కలెక్షన్, నాకు 50% నాకే ఇవ్వండి అనే పరిస్థితి వచ్చింది. ఇందులో మీరు చేసే టెక్నీషియన్స్ దాదాపు 1000 మంది నుంచి 5000 మంది ఉంటారండి. ఈ 5000 మందికి ఏముండదండి, నార్మల్ పేమెంట్స్ ఉంటాయి అందరికీ. బట్ మేజర్ డబ్బు హీరో, డైరెక్టరు, హీరోయిన్స్, సో మెయిన్ వీళ్ళకే డబ్బు పోతుందండి. ఈ డబ్బు ఎవరిది? ఈ సామాన్యుడిది. ఈ రోజు వచ్చి చూస్తుంటే చూడండి బెనిఫిట్ షోలో ఈ సామాన్యుడి డబ్బు వీళ్ళు తీసుకుంటారు. ఎవరు ఇస్తలేరు సార్, ఇది ఎవరో ఇచ్చేది కాదు, మనం ఇచ్చే డబ్బే. మనం ఇది ఈరోజు చూడాలనే క్రేజ్ తోటి 800 రూపాయలు పెట్టి 1000 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళి చూస్తున్నాం చూడండి, మన డబ్బే వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు మార్కెట్ని బట్టి. 1000 కోట్లు మార్కెట్ బిజినెస్ అయింది అంటారు, హైప్ చేస్తున్నారు. నిజంగా 1000 కోట్లు అయిందా లేదా మార్కెట్ అనేది తెలియదు, అంతా బ్లైండ్, మీడియా ముందు మాట్లాడతారు. సో ప్రాక్టికల్గా ఏంది అనేది రియాలిటీకి వచ్చేస్తే